సో ముంబై ఆటోలో రవి. సో అద్భుతమైన ముంబైలో రిచెస్ అందాలు చూపించాను కదా, ఇప్పుడు రియాలిటీ. నేను దీనికి పైన పటారం లోన్ లొట్టారం అని పెడతాను, నథింగ్ నెగిటివ్. ఎందుకంటే అలా పెడితే జనాలు చూస్తారేమో అని. ఒక్కసారి ధరవి ఎంట్రన్స్కి వచ్చేసాం. ధరవి ప్రపంచంలో 3వ పెద్ద స్లమ్, బిగ్గెస్ట్ స్లమ్ వరల్డ్లో ఒరాంజీ టౌన్ అంటారు, కరాచీలో ఉంది. రెండోది మెక్సికో సిటీలో ఉంది, సిదువాద్ నెజాకోయితిల్ అనేది అంటారు, అక్కడ పెడతాను కింద, కరెక్ట్గా పేరు గుర్తురావట్లేదు. అది సెకండ్ లార్జెస్ట్ స్లమ్. 3వ పెద్ద స్లమ్ ప్రపంచంలో ధరవి. ఒక్కసారి ఇక్కడ చూపిస్తాను ఎంత చెత్త చెదారం ఉంది, తర్వాత మనం మాట్లాడదాం, ఓకేనా. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎందుకంటే ఇదే వీడియోలో ముంబైలో రిచెస్ట్ అపార్ట్మెంట్స్ 50 కోట్లు. ఆ 50 కోట్ల అపార్ట్మెంట్లు మీకు చూపిస్తున్నా. ముఖేష్ అంబానీ ఇల్లు, ఇషా అంబానీ ఇల్లు చూపిస్తున్నా. ఎంత అద్భుతంగా మహారాష్ట్ర ముంబై డెవలప్ అవుతుందో చూపిస్తున్నా. అలానే ఈ ధారావి స్లమ్ కూడా మీకు చూపిస్తున్నా, ఓకేనా. సో గైస్, ఇది మొత్తం ధారావి ఏరియా 2.4 స్క్వేర్ కిలోమీటర్స్, 2.4 స్క్వేర్ కిలోమీటర్స్. ఇందులోని 10 లక్షల మంది ఉంటారు, 10 లక్షల మంది. ఉత్పత్తి ఇక్కడ ప్రొడ్యూస్ చేసేది రెవెన్యూ $5 to $7 బిలియన్, అంటే 50,000 కోట్లు నుంచి 70,000 కోట్లు టోటల్ ఉత్పత్తి. అందరూ నన్ను ఎదురా బాబు ఏదో వింతగా చూస్తున్నారు. ఇక్కడ కొడేస్తారా ఏంటి? నన్ను కొడేస్తే చూద్దాం, కొడేస్తే మా ప్రెసిడెంట్కి మెసేజ్ పంపిస్తాను, సెక్యూరిటీ పంపిస్తాను. ఊరికే మీకు గెలకడానికి చెప్తున్నాయి అన్నమాట. సో భాయ్ ఆఫ్ ధారావి, రైట్? భాయ్ ఆఫ్ ధారావి. भाई अब जरा नहीं भाई, अयूब सईद नाम है. సో ముంబై ఆటోలో రవి. సో ఇప్పుడు మనం అంధేరి స్టేషన్కి వెళ్ళి లోకల్ తీసుకొని చర్చ్ గేట్కి వెళ్తాం. చర్చ్ గేట్కి వెళ్ళి మీకు ఇవాళ ధారావి చూపిద్దామని. మళ్ళీ 3 ఏళ్ళ బ్యాక్ ధారావి చూపించాను. అప్పుడు ఎవడెవడో వర్క్ ఫ్రమ్ హోమ్ బ్లాగర్స్ లోకల్ వాళ్ళు చెప్తున్నారు, అరే నువ్వు ధారావి ఎందుకు చూపిస్తున్నావు, కమాతీపుర ఎందుకు చూపిస్తున్నావు, నువ్వెవడు రా నాకు చెప్పడానికి. నా ఛానల్లో ఏ ఊరు నేను వెళ్ళాలో, ఏ దేశం నేను వెళ్ళాలో, అందులో ఏం చూపించాలో కంటెంట్ నేను డిసైడ్ చేస్తాను, మీరు కాదు, ఓకేనా. మళ్ళీ ఈ మధ్యన కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ బ్లాగర్స్ ఎక్కువైపోయారు. ఇంకా కూడా నాకు వార్నింగ్ ఇస్తున్నాడు, నువ్వు చైనాలో అది చూపించు, జపాన్లో ఇది చూపించు, ఇండియాలో ఇది ఎందుకు చూపిస్తున్నావు. నువ్వు ఇండియాలో ఉన్నావు కదా, అది చూపించు. కైలాష్ టెంపుల్ చూపించు. ఇండియాలో అద్భుతమైన ప్లేస్లు 100ల్లో కాదు 1000ల్లో ఉన్నాయి. ఇంట్లో కూర్చొని నువ్వు నాకు చెప్తున్నావు ఏంట్రా, నేనే చూపించాలో, నాకు నచ్చిందే నేను చూపిస్తా, ఓకే. సో ఇవాళ ధరవికి వెళ్తున్నా. ధరవి స్లమ్స్ ఎంత ఘోరమైన కండిషన్లో ఉంటాయో, అక్కడ ఎంత హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉంటారో, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మళ్ళీ చూపిస్తా. ఎవరు ఆపుతారో నేను కూడా చూస్తా. ఆ తర్వాత నిన్న రిచ్ ముంబై చూపించాను. ఎంత ముంబైలోని రిచెస్ట్ సిటీ, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీస్, అది ఆల్రెడీ చూపించాను నిన్న. సో ఇవాళ ఆపోజిట్ కూడా మీకు చూపిస్తాను. ఈ మధ్యన చాలా చేంజెస్ అయ్యాయి. ధరవి స్లమ్స్ ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి ఇచ్చేసి ఆ స్లమ్స్ అన్ని లేపేసి వాళ్ళకి క్వార్టర్స్ కట్టేసి, ఆ క్వార్టర్స్ కట్టాక అక్కడ మిగతా రియల్ ఎస్టేట్ ఏమో 75 ఫ్లోర్ టవర్లు కట్టి రియల్ ఎస్టేట్ అమ్మేస్తారు అనమాట. ఎక్కడైనా ప్రపంచంలో, అమెరికా అయినా, జపాన్ అయినా, చైనా అయినా, ఇండియా అయినా, ఎక్కడైనా డబ్బు నోడితే రాజ్యం, ఇది మాత్రం నిజం, ఓకే. సో మనకి పొలిటికల్ కనెక్షన్స్ ఉంటే ఏమైనా చేసేయచ్చు. సో అందుకని ఎయిర్పోర్ట్ పక్కనైనా కూడా 75 ఫ్లోర్ టవర్స్ చూపిస్తారు. ఇదంతా మీకు క్యాండిడేట్గా చూపిస్తారు. సో ముంబైలో రవి వన్స్ అగైన్. సో మళ్ళీ చూపిస్తా ధారావి, మళ్ళీ చూపిస్తా కామాతీపుర, మళ్ళీ చూపిస్తా డబ్బావాలా, మళ్ళీ చూపిస్తా డోబీఘాట్. ఎవరు ఆపుతారో చూస్తాను నేను కూడా, ఓకేనా. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. రైట్. సో ముంబైలో కాంట్రాస్ట్, ఎయిర్పోర్ట్కి, ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్కి డైరెక్ట్ ఫ్లైఓవరు, ఓకేనా. మనం ర్యాపిడో, ఊబర్ ట్యాక్సీలో వెళ్తే ఆ మజా రాదు, అందుకే మనం ఇది తీసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో వెళ్ళి మీకు చూపిస్తాం. ఇదే మన హోటల్ JW మ్యారియోట్, కానీ ఈసారి JW మ్యారియోట్లో లేదు. లోకల్ హోటల్లో 1500 ఇచ్చి లోకల్ హోటల్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి. ఈ మధ్యన 5 స్టార్ హోటల్స్ మానేశాను. అది గైస్, నాకేంటో విశాఖపట్నంలోనే వేడనిపిస్తుంది. మా ఊరైనా కూడా అబ్బా, నేను చెమటలు నేను తట్టుకోలేకపోతున్నాను. వైజాగ్లో ఫస్ట్ 5 days, 6th day నుంచి బాగా సెట్ అయిపోతాను. ముంబైలో వేడి అనిపించట్లేదు. ఇది కోస్టే అది కోస్టే ఏంటో మరి. అంటే వైజాగ్ చుట్టూరు కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల వల్ల వేడి ట్రాప్ అయిపోతుంది అనిపిస్తుంది. ముంబైలో అంత వేడి అనిపించదు, వైజాగ్లో వేడి అనిపిస్తుంది. అర్థం కావట్లేదు. ఎవడైనా వెదర్ ఎక్స్పర్ట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓకేనా.
మళ్ళీ నాకు ఎవడో వైజాగ్ కూడా వార్నింగ్ అరే ఏంట్రా వైజాగ్ వేడంటావు, అవును వైజాగ్ వేడే, ఏం చేస్తావు చెప్పు. ఏ అబద్ధాలు చెప్పమంటావా, ఊటీలో ఉంటుంది చెప్పమంటావా ఏంటి. ఆటో రైడ్ 89 వెళ్ళిపోదాం. ఇంకా అందేరి మామూలు టైంలో అయితే ఈ మెట్రోలు ఎక్కలేము, అంత బిజీ ఉంటాయి. ఈ టైంలో అలా ఉంటుంది, చూద్దాం. రైట్ వచ్చేసాం అందేరి మెయిన్ స్టేషన్కి. ఇక్కడికి మనకి ఫాస్ట్ లోకల్స్ ఉంటాయి, ఆర్డినరీ లోకల్స్ ఉంటాయి. నేను చర్చ్ గేట్కి వెళ్ళాలి. సో మీరే చూసుకోండి స్టేషన్లో, నేనేం కామెంటరీ చేయను. మీరు నా చైనా వీడియోస్ చూశారు, జపాన్ వీడియోస్ చూశారు, అన్ని వీడియోస్ చూశారు కదా. చైనాలో స్లమ్ కోసం చాలా ఎతికాను, నాకైతే కనబడలేదు. ఎవడైనా ఎక్స్పర్ట్ ఉంటాడు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ బ్లాగర్స్, నాకు అడ్రస్ పెట్టండి. ఐ ప్రామిస్ యూ చైనా వెళ్ళి ఆ స్లమ్ చూపిస్తాను, ఓకేనా. సో ఇదిగో అందేరి స్టేషన్కి వచ్చేసాం. అక్కడ లాస్ట్ టైం తస్నీమ్ అని ఒక ముస్లిం ఆవిడ కలిసింది, గుర్తుందా? ధారావి చూపించింది, ఆవిడ వెయిటింగ్. మనకి ఎప్పుడు బతుకమే లేట్, ట్రైన్ టికెట్ తీసుకొని అనుకున్నాం. సో ఇవ్వండి, కేవలం 20 రూపాయలు. ఇన్క్రెడిబుల్ ఇండియా. ఈ బాత్రూమ్ లోపలికి నేను వెళ్ళను బాబు, వెళ్ళను. కంపు ఇక్కడికి వస్తుంది. సో కంపు వస్తుంటే లేదు సుగంధం వస్తుందని చెప్పాలా? చెప్పండి, కంపే వస్తుంది. కానీ ఎంత చీప్, 20 రూపాయలకి వస్తారా ఆయన. ఫాస్ట్ లోకల్, స్లో లోకల్ 2 ఉంటాయి. మనం ఫాస్ట్ లోకల్ తీసుకుంటున్నాం. లిఫ్ట్ పని చేయదు ఆఫ్ కోర్స్, వీటిని ఎక్కాలి. 7వ ప్లాట్ఫామ్ కదా, అదనమాట విషయం. వెళ్ళిపోదాం. ముంబై లోకల్. తస్నీమ్ నాకు 11 కల్లా రమ్మంది. నేను హోటల్లో 11:30కి స్టార్ట్ అయ్యాను. డబ్బా వాళ్ళ చూద్దామని. డబ్బా వాళ్ళ మన స్విగ్గీకి, జొమాటోకి బాబు ఎలా స్టార్ట్ అయ్యింది ముంబైలో డబ్బా వాళ్ళ అని లేట్ అయిపోయాను. అన్ఫార్చునేట్గా అటు చూసిన టైము 11:50 అయింది. సో డబ్బా వాళ్ళ స్కిప్ చేసి నెక్స్ట్ టైంకి పెట్టుకుందాం. సో ముంబై లోకల్, లెట్స్ ట్రై ది ఎక్స్పీరియన్స్. చూడండి, వి లెర్న్ సంథింగ్ ఎవ్రీ డే. నాకు కూడా కొత్త విషయం తెలిసింది. ఏసీ లోకల్స్ ఉన్నాయని, మెట్రో కాదు ఇవి, ఈ కమ్యూటర్ లోకల్స్ పాతవి. ఏసీ ఉందని తెలియదు, కానీ నేను లోకల్లోనే వెళ్దామని, ఎందుకంటే ఆ రియల్ ఎక్స్పీరియన్స్ కావాలని. సో ఏసీ ట్రైన్ అయితే నేను స్కిప్ చేసేస్తాను. సో ముంబై హ్యాస్ అబ్సల్యూట్లీ ఎనార్మస్ ఎనర్జీ, ఫుడ్ చాలా చీపు. నేను ఏసీ ట్రైన్ ఎందుకు స్కిప్ చేశానంటే ఐ వాంట్ టు హ్యావ్ ద రియల్ ఎక్స్పీరియన్స్ అని. అందుకని ఇంత క్రౌడ్స్ ఉన్నా కూడా లోకల్ ట్రైన్ తీసుకొని మనం ఇప్పుడు చర్చ్ గేట్కి అయితే వెళ్ళిపోతాం. ఇదిగోండి, ఎక్కడైనా ప్లేస్ దొరుకుతుందా అని చూస్తున్నా, ఎక్కడా ప్లేస్ లేదు. సో నిల్చొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఓకేనా. ముంబై లోకల్. చూడండి, టోటల్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రేజీ అన్నమాట. అంత ఎసిమిలేషను. ఇక్కడ మగోళ్ళు, ఆడోళ్ళు, రిలీజియన్ అలా ఏముండదు. అందరూ ఈక్వానిమిటీతోని భలేగా డ్వెల్ చేస్తారు. ఇదిగోండి జాలీ. లాస్ట్కి నాకు ఒక సీట్ దొరికింది. ఈ సీట్లోని ట్రైన్లో కంటిన్యూ చేద్దాం జర్నీ. ఫాస్ట్ లోకి ఎక్కితే స్లో కన్నా స్లోగా వెళ్తుంది, ఎక్స్ట్రా స్లో. ప్రతిసారి ఈ రైల్వేస్ స్టీరియో టైప్ని మారుద్దామని నేను ట్రై చేస్తాను, ఎప్పుడు అవ్వదు. ఎప్పుడు 5 నిమిషాలు లేట్ అయ్యేది, అరగంట లేట్ అవుతుంది అన్నమాట. సో జపాన్లో ట్రైన్స్ ఎంత లేట్ అవ్వవో, ఇండియాలో ట్రైన్స్ ఆ ప్రాబిలిటీ కదా తక్కువ టైంకి వస్తుంది. నేనేం చేస్తాను, ఎవడో నాకు వార్నింగ్ ఇచ్చాడు చెప్పదని సారీ అని భయం వేస్తుంది. అన్ని టైంకి వచ్చేస్తాయి, చాలా పర్ఫెక్ట్ ఉంది ట్రైన్, ఓకేనా. భయం వేస్తుంది ఈ వార్నింగ్. సో ఇదన్నమాట. నేనేమో సెకండ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ చేద్దామని, ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంది, ఏసీ కోచ్ ఉంది. నేనేమో సెకండ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాను. 2 స్టేషన్ల వరకు కింకిరేసి ఇచ్చాము. అంతమంది క్రౌడ్లోని రోజు వెళ్ళే వాళ్ళకి నిజంగా సలాం. అంటే అవసరం ఉంటే మనం వెళ్తాంలే, అదే విషయం కాదు. కాకపోతే కొంచెం 10 రూపాయలు, 20 రూపాయలు ఎక్కువ పెట్టి ఫస్ట్ క్లాస్ వెళ్ళొచ్చు. రియల్ ఆథెంటిక్ ఎక్స్పీరియన్స్ చేద్దామని మామూలు రెగ్యులర్ టికెట్ తీసుకున్నాం. ఇప్పుడు 2 స్టేషన్ల ముందు ఖాళీ అయింది. నెక్స్ట్ స్టేషన్ ఏంటంటే చర్చ్ గేట్, ఓకేనా. సో గైస్, మొత్తానికి ముంబై లోకల్ స్ట్రగుల్ చేసేసాం, వచ్చేసాం చర్చ్ గేట్కి. నేను చిన్నప్పుడు ముంబై ట్రావెల్ చేసినప్పుడు మా అమ్మ నన్ను అడిగేసి నేను ఒక్కడిని తిరిగేవాడిని. అంటే అప్పటి నుంచే ఉంది కదా జిజ్ఞాస, తిరగాలి, ప్రపంచం చూడాలి అని. అప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు ఉన్నాయి, అంతే తేడా. అన్నీ నేను సంపాదించుకునేవి. నో సోషల్ బెగ్గింగ్, నో యాప్స్, నో యాడ్స్, నో ప్రమోషన్స్, ఓకేనా. హార్డ్ ఎర్న్డ్ మనీ,
ఫ్రీగా ఇవ్వలే ఎవడు. చర్చ్ గేట్. ఎవడెవడైతే నాకు వార్నింగ్ ఇచ్చాడో ముంబైలో కామాతీపుర చూపించొద్దు, ధారావి చూపించొద్దు, మళ్ళీ చూపిస్తాను. ఏం పిక్తో పిక్కు. ఇప్పుడు తస్లిం కలుద్దాం, వెళ్దాం. చర్చ్ గేట్. సో ఇదిగోండి తస్నీం. ఐ మీట్ హర్ ఆఫ్టర్ 3+ years. లాస్ట్ టైమ్ షీ షోడ్ మీ ధారావి. థ్యాంక్ యూ అగైన్ ఫర్ జాయినింగ్ మీ. సో ఇదిగోండి స్టేషన్లో ఫ్రెష్ క్యారెట్ జ్యూస్ విత్ మింట్ 15 రూపాయలు అంతే. ఇది ముంబై గ్రేట్. 15 రూపాయలకి ఏమొస్తుందా నేను బయట 50 ఆడ 50 అడిగిన ఇచ్చేసేవాడిని. 15 రూపాయలు అంతే క్యారెట్ జ్యూస్. సో తస్నీం మిస్టర్ రైల్వే స్టేషన్. సో వీఆర్ ఇన్ ప్రభాదేవి. Now we going to Mahalakshmi. Don't let the ticket No, it's collector okay. know about it because then we will be caught No, at it's Mahalakshmi real station. vlog, you know. Real, you're always real. సో గైస్ ధారావి వెళ్ళే ముందు డీటూర్ చేసి ధోబీఘాట్కి వెళ్ళాం. ఆ ధోబీఘాట్ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఇప్పుడే లంచ్ చేసాం ఢిల్లీ దర్బార్లో, గేట్వే ఆఫ్ ఇండియా పక్కన. ఇప్పుడు మనం ధారావికి వెళ్తున్నాం అన్నమాట. పొద్దున్న వెళ్ళాల్సిన ధారావికి నేను ఆర్డర్ మారుస్తాను. ఫస్ట్ ధారావి వీడియోలు పెట్టి అప్పుడు ఆ ధోబీఘాట్ పెడతాం అన్నమాట. అందుకని రివర్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇదిగోండి ముంబై. దిస్ ఆల్సో సౌత్ ముంబై. Yes, sir. And we are now in the Mantralaya location. Mantralaya. సెక్రటేరియట్. Yes, house. సో సలీం, రైట్? No, Faisal. it's Mohammed Faisal. Faisal, how old are you? उम्र कितना है? 23. 23. ఓకే. ఇవ్వండి మన డ్రైవర్ అయినా. మేము ఇక్కడికి వచ్చాం, దూరం వచ్చాం గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర రెస్టారెంట్కి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 15 కిలోమీటర్లు వెళ్ళాలి. కాకపోతే సీలింక్ మించి కొత్త కోస్టల్ రోడ్ వచ్చింది, దాని మించి. సో అది కూడా మీకు చూపించేస్తాను, అన్నీ చూపించేస్తాను. That is Vidhan Sabha. అరే యార్, తెలంగాణ సెక్రటేరియట్ లుక్స్ వే బెటర్. But this is beautiful. Yeah, inside. it's old, no? Yes, you have to see to believe, sir. Inside? Yes, it is. సో ఇది మహారాష్ట్ర అసెంబ్లీ అంట, కానీ కనిపించట్లేదు సరిగా ఈ వెనకాల. సెక్రటేరియట్ అయితే, మంత్రాలయ అయితే చాలా ఆర్డినరీగా ఉంది. అంటే మహారాష్ట్ర రిచెస్ట్ స్టేట్ కదా, రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఇది మహారాష్ట్ర ఆర్ గుజరాత్? ఐ థింక్ మహారాష్ట్ర. Very much Maharashtra. బికాస్ ఆఫ్ ముంబై. Amchi, Mumbai. Amchi, Mumbai. India headquarters? Yes. Oh, wow. See, I'm And seeing. so this was the target. The Air India was the target in 93. Oh, government of Maharashtra. And we have See, I think I've come to Mumbai more than 100 times. I know everything and I'm seeing something new, which is good. So Mumbai ఇప్పటికి 1 సార్లు వచ్చుంటా, ప్రతి ట్రిప్ లో వస్తా. ఇది చూడండి ఎదురుగా. So what is this area? Marine Drive. No, this is Marine Drive. Okay. Marine Drive is called the Queen's Necklace. Queen's Necklace. Okay, the Marine Drive. Yes, sir. Because if you see, Wow, from how the much height- we are covering today in one day, huh? If you see So only from Marine the height, Drive. the light in the night looks like a diamond Yeah, necklace. సో వైజాగ్ బీచ్ రోడ్ అందరం చాలాసార్లు చూస్తాం. పొద్దున్న లేస్తే చాలు నాకు 10 వస్తాయి ఇన్స్టాగ్రామ్లో, అదే బీచ్ రోడ్. సో మీకు మెరీన్ డ్రైవ్ చూపిస్తారు. ముంబై మెరీన్ డ్రైవ్. ఇస్ దిస్ ద రిచెస్ట్ పార్ట్ ఆఫ్ ముంబై? Very much, sir. And the beautiful హౌ మచ్ వుడ్ an apartment cost here? So Art Deco, sir. These Art Deco buildings are the beautiful buildings of the city, This one. situated in the heart of Marine Drive. Okay. And these the real estate. I mean the apartments here would be more than about 50 crores. 50 crores. Yes, sir. 50 కోట్లు ఇల్లు. అది ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపించబోయే ధరవిలోని 3,000కి 4,000కి చిన్న ఏరియా, ఇది 50 కోట్లు ఇక్కడ. సో చూసారా ముంబై కాంట్రాస్ట్. ఎక్స్ట్రీమ్ రిచెస్, ఎక్స్ట్రీమ్ పవర్టీ, రెండు ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఓకేనా? మళ్ళీ ఆడకండి, ఇది చూపిస్తున్నాడు ఇండియాలో పవర్టీ, ఇండియాలో రిచెస్ కూడా చూపిస్తున్నాయి. 50 కోట్ల ఇల్లు, 50 crores, that's too much, yeah? So these are Art Deco buildings. All Yeah. of these are Art Deco. Who lives here then? 50 crores. So all the rich millionaires, Hmm. the rich industrialists, the very rich of the city would live here. Rich. ఇది చూడండి మెరీన్ డ్రైవ్. So much crowd. Yeah, so many, huh? I always wanted to come here in the morning. Next time I'll spend my morning Surely, here. sir, because every early morning, people come here for walking, running, I see. jogging, exercise. చూడండి guys, ఇది probably the richest area in India, right? Marine Drive, yes. Visakhapatnam. I'm from Vizag, right? Right. So we have so many, but you can easily get 3 crores, 2.5 crores, Oh. sea facing.
But I don't know why Vizag feels hot for me. Mumbai is relatively better. Because it's mostly, I think, of course, Vizag is also surrounded by the sea. No, it's surrounded by seas. Vizag, Chuturu, hills. Lot of hills and they trap the heat. That's the problem. Okay. And here there are no hills, no? That's why it doesn't trap heat. See, Mumbai also was earlier hot, but Vizag feels so much hotter Hot now. than... Yeah, like I just came from Vizag yesterday, Right. so I can compare, no? సో వైజాగ్ నుంచి నేను నిన్నే వచ్చాను కదా, ఆవిడ చెప్తున్నా వైజాగ్లో చాలా వేడి అనిపిస్తుంది. మళ్ళీ వైజాగ్ మా ఊరు కూడా, మళ్ళీ లేవద్దు. కానీ వైజాగ్ నుంచి వచ్చాను ముంబైలో అంత వేడి అనిపించట్లే. వైజాగ్లో అసలు బయట వెళ్తే కాలిపోతుంది నాకు. మరి నాకేం ఇష్యూ నాకు తెలియదు. కానీ ఇదిగోండి 50 కోట్ల బిల్డింగ్ చూపిస్తాను, 50 కోట్ల అపార్ట్మెంట్ బిల్డింగ్. So now we take the Marine Drive, right? We'll take the coastal road. Coastal. Okay. Passing through the sea, sir. Okay. We are on the sea. Okay. ఇది టన్నల్ లాగా ఉంది. ఆవిడ మీద అంటుంది, నేను కింద అనుకుంటున్నా. మొత్తానికి ఇదిగోండి టన్నల్లోంచి వెళ్తున్నాం. కొత్త సీ రూట్ వేయడం వల్ల చాలా ట్రాఫిక్ తగ్గింది. ముంబైలోని కనెక్టివిటీ బాగా పెంచేశారు. సముద్రం మీద నుంచి బేస్ నుంచి బ్రిడ్జ్లు ఉన్నాయి. సూపర్ ఇంప్రూవ్మెంట్. చూడండి ఎంత ఫ్లో అయిపోతుందో ఫ్రీగా. లేకపోతే ఎంతసేపు పడుతుంది మనకి. ఇక్కడ మ్యాప్లో చూడండి మీకు తెలుస్తుంది. సముద్రం ఉంది కదా, సముద్రం నుంచి అలా టన్నల్స్ లాగా సముద్రం పక్క నుంచి వెళ్ళిపోతుంది. సో ఇది టన్నల్ కొత్తది. It's called the what is it called again? So this is the tunnel road, but this is the coastal road. Coastal road. Okay. ఇప్పుడు చూడండి మీకు తెలుస్తుంది మనం ఎలా వెళ్తున్నాము. ఇది ట్రాఫిక్ తట్టుకోలేక ఇలా కొత్త టనల్స్ వేసారు. బాగుంది. మరి అందుకే కదా రిచెస్ట్ స్టేట్ దేశంలో. సో ఇలానే ఆంధ్రప్రదేశ్ కూడా ఇంకో 10 ఏళ్ళు అలా అయిపోతుంది అనుకుంటున్నాం. చూద్దాం ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్ ఎలా ఉంటుందో. కాకపోతే ఆ వేడి, వైజాగ్లో వేడి తగ్గిస్తే బాగుంటుంది. ఎలా తగ్గుతుంది తెలియదు నాకు. కానీ అయిపోయింది కోస్టల్ రూట్. మళ్ళీ బీచ్ పక్క నుంచి చూసారు కదా ఎలా వెళ్ళిపోతున్నాము. So we finished with the tunnel, sir. Now we are, of course, still on the coastal road, but when you will see this beautiful, look at the Worli Sea face to your right. So Look at the Mukesh Ambani's house. which one? Antila. Look, Antila. Okay. ఇదిగోండి ముఖేష్ అంబానీ ఇల్లు కూడా చూపించేస్తున్నా. Twin Towers, Antila. Now you will see also. How many floors is that? 54. So it is US 1 billion house. Yeah. With 2 helipads. 10,000 కోట్లు. You have to know the Raymond building also, sir. One of the very prominent Gautam Singhania. Promenade. అదిగోండి రేమండ్. ఇదేనా? This is Raymond. Gautam Singhania. That's bigger than Antilia. It's as big because Gautam Singhania has got. గౌతమ్ సింఘానియా అంట. Yes. చూసారా, రిచ్ పీపుల్ $1 బిలియన్ అంట. అంటే 10,000 కోట్లు ఆయన ఇల్లు. సో ఇవన్నీ ఇంద్రబాబు ఈ వీడియోలో మీకు అన్ని చూపించేస్తున్నా. రిచ్ అండ్ పూర్. సో ధారావి ఒక్కసారి లేక మరి కళ్ళు తిరుగుతాయి. నా లాస్ట్ టైం చేసిన వీడియో మీకు గుర్తుందో లేదో తెలీదు. వాట్ టెంపుల్ ఇస్ దిస్? It's a Mahalakshmi temple. Oh, this is the Mahalakshmi temple. Yes. Okay. This is the Mahalakshmi temple. మహాలక్ష్మి టెంపుల్ ఎప్పుడు వెళ్ళలేదు. నెక్స్ట్ టైం కొంచుదాం. అన్నీ ఒకసారి చేయలేం కదా మన ట్రిప్లు అన్నీ. And see Haji Ali Mosque to your I went to Haji Ali. Sir, that's the Haji Ali Mosque to your left. సరే సరే. ముంబై. This is the skyline. హాజీ అలీ లాస్ట్ టైం మీకు డీటెయిల్గా వీడియో చేశాను. హాజీ అలీది లింక్ పెడతాను, మీ సరి చూడండి. నా హాజీ అలీ గొప్పతనం కూడా చెప్పాను మీకు. ఎంత బ్యూటిఫుల్ ఉంది హాజీ అలీ. హాజీ అలీ సూపర్. ఇప్పుడు ఇది మన ముంబై. ఎలాగా లింక్ రోడ్లు కట్టేస్తున్నారు. లింక్ చివరి నుంచి చివరికి ఎంత బాగా. వాట్ ఇస్ దిస్ బిల్డింగ్? So this is the Haji Ali mother's. She's resting over here. ఓకే, వెరీ In this mosque. బ్యూటిఫుల్. హాజీ అలీ అని ఆయన ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చి భారతదేశాన్ని ఇల్లుగా హోమ్గా చేసుకొని చారిటీలు చేశాడు. ఇదిగోండి సముద్రం ఇలా కొడుతుందా, ఎంత బ్యూటిఫుల్ ఉంది. సో మీకు అద్భుతమైన ముంబై చూపించాను కాబట్టి నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాము? ధారావికి వెళ్తున్నాం.
కాంట్రాస్ట్ మాట, రిచ్, సూపర్ రిచ్, సూపర్. ఒకసారి దిగాక ధారావి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ వన్, This glass one. అదంటే అది ఇషా అంబానీ ఇల్లు, ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ. ఇట్స్ కాల్డ్ గులిస్తాన్. Gulistan. How many crores would this building cost? So some few million. Few 100 crores. Yes. అదిగోండి ఇషా అంబానీ ఇల్లు. ఇంద్రబాబు ఈసారి ఇషా అంబానీ ఇల్లు చూపించారు, ముఖేష్ అంబానీ ఇల్లు చూపించారు, ఓర్లీ సీలింగ్ చూపించాను, చాలా చూపించేస్తున్నా. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. సముద్రం మీద ఈ రోడ్ల కనెక్టివిటీ చూడండి బాబు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇలా వేసేయండి ఒకటి భోగాపురంకి. ముంబైలో వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వెళ్ళారు వైజాగ్కి? ఆ 2 గంటలు భోగాపురంకి వెళ్ళడానికి ఓపిక లేదు. ఇలా బ్రిడ్జ్లు సముద్రం మీద వాయా భీమిలి వేస్తే ఎంత బాగుంటుంది మన విశాఖపట్నం కూడా. అదిగోండి ఎదురుగా, ఎప్పుడు ఈ బ్రిడ్జ్ ఎక్కలేదు అని అనుకున్నా ఆ కోరిక కూడా తీరిపోతుంది ఇవాళ. దట్స్ ఓన్లీ సీలింగ్ రైట్? Now yes, we are now connected to the Worli ceiling. Oh, Yes. super. So many things in one day. So now this is what. ఇవాళ నిజంగా నక్క తోక అయితే తొక్కేసి వచ్చాను. లోకల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది, గేట్వే ఆఫ్ ఇండియా అయిపోయింది, అద్భుతమైన లంచ్ అయిపోయింది, సౌత్ బాంబే చూసేసాం, మంత్రాలయ చూసేసాం, విధాన్ సభ చూసేసాం, ముఖేష్ అంబానీ గారి ఇల్లు చూసేసాం, ఇషా అంబానీ గారి ఇల్లు చూసేసాం. ఎప్పటి నుంచో వర్లీ సీలింగ్ ఎక్కేద్దాం అనుకున్న లాస్ట్కి అది కూడా చేసేస్తున్నా ఈ ఒక్క వీడియోలో. తర్వాత లీలావతి హాస్పిటల్ కూడా చూసేసా. సో మచ్ ఐ కవర్డ్ టుడే. ఐఎమ్ సో హ్యాపీ. సచ్ అ ఫ్రూట్ఫుల్ ట్రిప్. ఇదిగోండి ఈ వర్లీ సీలింగ్. మన డ్రోన్ తెచ్చుంటే బ్రహ్మాండంగా అయిపోయేది. ఇదిగోండి చైనాలో మీకు అద్భుతమైన బ్రిడ్జ్లు చూపించే కదా, చాంగ్ చింగ్ అవన్నీ. మన ముంబై ఏం తక్కువ కాదు. సో రిచ్ ముంబై ద్వారా వెళ్తున్నాం. ఎంత అమేజింగ్ అంటే ముంబై ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ముంబై. నా ముంబై అంటే ఎప్పుడు ఇష్టమే, కానీ ఈసారి ఇంకా ఎక్స్ట్రా రెస్పెక్ట్ వచ్చేసింది. ఇంత అద్భుతమైన వర్క్ చేస్తున్నారని. సో కానీ మన డెస్టినేషన్ ధారావి. 2 వీడియోలా 3 వీడియోలా తెలీదు, ఒక్కసారి కాంటెంట్ బట్టి. ఆల్రెడీ ఇక్కడ 20 నిమిషాలు వచ్చేస్తుంది. సో చూద్దాం ఎంత చేయగలమో ఏంటో. సో అద్భుతమైన ముంబైలో రిచెస్ అందాలు చూపించాను కదా. ఇప్పుడు రియాలిటీ. నేను దీనికి పైన పటారం లోన్ లొట్టారం అని పెడతాను. నథింగ్ నెగిటివ్, ఎందుకంటే అలా పెడితే జనాలు చూస్తారేమో అని. ఒక్కసారి ధారావి ఎంట్రన్స్కి వచ్చేసాం. ధారావి ప్రపంచంలో 3వ పెద్ద స్లమ్, బిగ్గెస్ట్ స్లమ్ వరల్డ్లో ఒరాంజీ టౌన్ అంటారు, కరాచీలో ఉంది. 2వది మెక్సికో సిటీలో ఉంది, సిదువాద్ నెజా కోయితిల్ అనేది అంటారు. ఇక్కడ పెడతాను కింద, కరెక్ట్గా పేరు గుర్తురావట్లేదు. అది 2nd లార్జెస్ట్ స్లమ్. 3వ పెద్ద స్లమ్ ప్రపంచంలో ధారావి. ఒక్కసారి ఇక్కడ చూపిస్తాను ఎంత చెత్త చెదారం ఉంది, తర్వాత మనం మాట్లాడదాం, ఓకేనా. ముంబై అమేజింగ్ ఇంక్రెడిబుల్. ముంబైలో 50 కోట్ల అపార్ట్మెంట్ల నుంచి ఇప్పుడు ధారావికి వచ్చేసాం. ఈ ధారావి గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోపలికి వెళ్ళినప్పుడు. ఒక్కసారి ఏరియా చూడండి ఎంత ట్రాన్స్ఫర్మేషను. భారతీయ రైల్, ఇండియన్ రైల్స్ అమేజింగ్, లార్జెస్ట్ నెట్వర్క్, ఎన్ని ట్రైన్స్, ఎంతమంది ప్యాసింజర్స్. ఇప్పుడు ధారావి ఆ బ్రిడ్జ్ దాటి వెళ్తాం. ఇదిగోండి తస్నీమ్ సో కైండ్. ఆవిడకి ఏదో అపాయింట్మెంట్ ఉన్నా షీ కన్సెంటెడ్ టు కమ్ విత్ మీ. అండ్ వీఆర్ ఇన్ మాహిమ్, కరెక్ట్? Yes sir. బ్యూటిఫుల్ So కదా. Dharavi- సో మనం మాహిమ్ ఏరియాలో ఉన్నాం ఇప్పుడు. మాహిమ్ పక్కన రియల్ ఎస్టేట్ అద్భుతం ఇది ధారావి. ఇది చాలా పెద్ద స్లమ్, భారతదేశంలోనే అతి పెద్ద స్లమ్. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడే. ప్రపంచంలో 3వ పెద్ద స్లమ్. ఈ ఏరియా ఎంత రియల్ ఎస్టేట్ ఇంపార్టెన్సో, పక్కనే ట్రైన్ స్టేషన్స్, యాక్సెస్. మొన్నే బాండ్రాలోని ఇల్లీగల్ సెటిల్మెంట్స్ అన్నింటినీ లేపేశారు. ఆపరేషన్ క్లీనప్ అవుతుంది. దీనివల్ల చాలామంది హోమ్లెస్ అవుతున్నారు. దట్స్ అ డిఫరెంట్ టాపిక్. కాకపోతే ఇప్పుడు మనం ప్రైమ్ ధారావి ద బిగ్గెస్ట్ స్లమ్కి వెళ్తున్నాం. ఒక్కసారి ఇక్కడికి వెళ్ళాక ఇది అదానికి ఇచ్చేశారు. అక్కడ ఏం జరగబోతుందంటే ఇదంతా క్లీనప్ చేసేసి రెస్టోర్ చేస్తారంట. సో గైస్ ఇది మొత్తం ధారావి ఏరియా 2.4 స్క్వేర్ కిలోమీటర్స్, 2.4 స్క్వేర్ కిలోమీటర్స్. ఇందులోని 10 లక్షల మంది ఉంటారు. 10 లక్షల మంది ఉత్పత్తి. ఇక్కడ ప్రొడ్యూస్ చేసేది రెవెన్యూ $5 to $7 billion, అంటే 50,000 కోట్లు నుంచి 70,000 కోట్లు టోటల్ ఉత్పత్తి. కండిషన్ ఎలా ఉంది, ఎంత చెత్తగా ఉంటుంది అవన్నీ ఆలోచిద్దాం. కానీ గ్రేట్, చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ పీపుల్, 10 లక్షల మందికి జీవనాధారం ఇస్తుంది కాబట్టి అమేజింగ్.
ఆల్రెడీ మనం 3 ఏళ్ళ బ్యాక్ ఈ వీడియో చేసాం ధారావిది. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను మళ్ళీ అంటే గవర్నమెంట్ కొత్త ప్రపోజల్ ఏంటంటే అదానికి ఈ మొత్తం ఏరియా ఇచ్చేస్తామని. దీని వర్త్ 95,000 కోట్లు. ఈ 95,000 కోట్ల ల్యాండ్ ఆయన తీసుకొని దాన్ని అర్బన్లో డెవలప్ చేస్తాడు. వీళ్ళందరికీ ఇక్కడ ఉన్న అందరూ 10 ఏళ్ళ నుంచి చూపించాలి ఇక్కడే ఉన్నట్టు. వాళ్ళ స్క్వార్టర్స్ కాదు, స్క్వార్టర్స్ అంటే వచ్చేసి మా గొడ్డేసేసి ఉంటారు కదా, అలా కాకుండా ఉన్నవాళ్ళకి 350 స్క్వేర్ ఫీట్స్ రైట్ హౌస్. So 500. Okay, the house, yes. Yeah. 350 square. సో 350 స్క్వేర్ ఫీట్ ఇల్లు చెంబూరులో ఇస్తారు. సో ఇక్కడ ఉన్నోళ్ళందరికీ ఒకసారి మీకు ఎంత చెత్తగా ఉందో చూపిస్తాను మీకు. అది చెత్త అంటే నెగిటివ్గా చెప్పట్లే, అంత ప్రాసెసింగ్ అవుతుంది అని. ఒక్కొక్కరికి 350 స్క్వేర్ ఫీట్ ఇల్లు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆయన తీసి ఇదంతా ఖాళీ చేసేస్తారు. ఇదంతా ఖాళీ చేసేసి ఇక్కడ ఇది ప్రైమ్ రియల్ ఎస్టేట్ కదా, 95,000 కోట్లు. ఒకసారి బయటకు చూపిస్తారు మీకు ఎలా ఉందో ధరవి. ప్రపంచంలో 3rd లార్జెస్ట్ స్లమ్. మళ్ళీ చెప్తున్నా ఈ వీడియోలో ఇంకోసారి, చైనాలో ఇలాంటి స్లమ్ ఎక్కడ ఉంది నాకు అడ్రస్ పెడితే ఆ ఊరికి 2-3 నెలల్లో వెళ్ళి నేను చూపిస్తాను. చైనాని ఏమి ప్రాపర్గా చేయట్లే. చైనాలో స్లమ్ ఉంటే మీకన్నా నేనే ఎక్సైటెడ్, ఎందుకంటే ఫస్ట్ నేనే చూపిస్తాను కాబట్టి. ఆ స్లమ్ ఎక్కడ ఉందో చెప్పండి, అడ్రస్ వెళ్తాను. ప్రస్తుతానికైతే ముంబైలో స్లమ్. పాకిస్తాన్ నెక్స్ట్ కరాచీ వెళ్ళినప్పుడు ఒరాంజీ టౌన్ లాస్ట్ టైం మిస్ అయ్యాం కదా, పాకిస్తాన్లో లార్జెస్ట్ స్లమ్ ఉంది, దానికి వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఏరియా 60,000 కోట్లు టోటల్ ప్రొడక్షన్. ఇక్కడ మళ్ళీ 2.4 స్క్వేర్ కిలోమీటర్స్లో 10 లక్షల మంది. చూడండి సార్, 50% ముస్లిం, 50% హిందూ. సో మనం ఇవాళ 2 సెక్షన్లు, ఒకటి బిజినెస్ సెక్షను, ఒకటి రెసిడెన్షియల్ సెక్షను. బిజినెస్ సెక్షన్ చూపిస్తాను, రేపు రెసిడెన్షియల్ సెక్షన్ చూపిస్తాను. లాస్ట్ టైం వెళ్ళాము, నాకు వాంతి అయిపోయింది అక్కడ వాసనకి. ఒకసారి మీకు ముందు కెమెరా చూపిస్తా, ఓకేనా? మళ్ళీ దీనికి పైన పట్టారం, లోన్లు పట్టారం, ముంబైని పెడతాను. ఆయన వచ్చి వీడియోలు తీయొద్దు, ఏదో ఇష్యూ అని వస్తున్నాడు. పర్లేదు, డిలీటెడ్ వీడియోస్ పెట్టి మళ్ళీ తీస్తా, ఎందుకు తీయను వీడియోలు. సరే కానీ ఇదిగోండి, చూసారు కదా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ చివరి అది ఎందుకు డిలీట్ చేయమని రిక్వెస్ట్ చెప్పాడు, ప్యార్సే బోలా అని. సో ఎందుకు తీసేయమని చెప్పాడంటే ఇక్కడంతా ఇల్లీగల్ ఉంటున్నారట, వాళ్ళని మన వీడియో చూసి ఎవరైనా హెరాస్ చేస్తారు, అందుకని రిక్వెస్ట్ చేశాడు తీసేయమని. కొద్ది రోజుల్లో అది BMC వాళ్ళు తీసేసుకుంటారంట, తీసేసుకొని మొత్తం అంతా క్లీన్ చేసేస్తారు, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతుంది 95,000 అని. సో ఆయన మాకు చెప్పాడు, మీతో నడుస్తాను, ఎక్కడెక్కడ తీయొచ్చు చెప్తాను అని. సో మీరు చూడొచ్చు ఎంత బ్యాడ్ కండిషన్లో ఉంది అని చెప్తున్నాడు. కొన్ని చెప్తాను. बंद करना है नहीं निकाल ना आप। हाँ, अभी कोई प्रॉब्लम नहीं है ना। अब मैं चलता हूँ ना आपके साथ में शायद। या ये सब भी निकालेगा ना? ये सब भी निकालो ना। ओके, नहीं अदानी का प्रोजेक्ट शुरुआत, ये सब क्लीन हो जाएगा ना? अडानी आएगा तो क्लीन होएगा ना, अब अडानी हटाएगा तो क्लीन होएगा ना, अडानी हटाएगा तो ये भी। लेकिन अभी तो ये धारावी रीडेवलपमेंट में जाने वाला है ना। हाँ जाने वाला है, सबको तो निकालने ही वाले हैं। सबको तो निकालने वाले मालूम है। अभी पब्लिक की भी मांग है कि यहाँ तुर्क के यहीं मिलना चाहिए, हम कहाँ जाएंगे, हम यहाँ के रहने वाले हैं। ఓకే అండర్స్టూడ్, దట్స్ హిస్ వ్యూ పాయింట్. సో ఆయన ఏం చెప్తారంటే మేము ఎక్కడి నుంచి మేము ఎందుకు వెళ్ళాలి అంటున్నాడు, అది పెద్ద ఇష్యూ మనకి. आपको ऐसा लग रहा है कि आपको नहीं मिलेगा आपका घर? जैसे देखो ना मैम, अभी यहाँ घर अडानी आएगा, अभी अडानी का नाम कैसा है, हर जगह अलग बात है, हर जगह अलग बात है। अपने को अडानी से बिल्कुल लेना देना नहीं है। कैसा भी कितने घर का घर है, वो क्या देगा अपने को, बिल्डिंग बना के देगा। जिसका कारोबार है, जिसका काम धंधा ये कर रहा है, खाना पीना ये वो, ये सब बंद हो जाएगा। Okay, so it will be completely different. Like when you come now in 2032, you will not find. No, I know, but he's saying they are not okay with this. They're not okay but what with can they this. do? Yeah, but then he's saying that we'll become homeless because. I know, it's but they not- can't do anything, no, because the project is done once. और मैम अभी यहाँ जो होटल लोग नहीं भाई, मैं क्या बोल रहा हूँ, एक बार गवर्नमेंट ने डिसाइड किया तो आपका वॉइस नहीं होगा ना, हाँ। वो ले जाएगा। हाँ। आप क्या करोगे तब? मैं थोड़ी कुछ कह सकता हूँ, यही पूछ रहा हूँ. ओके, मैं थोड़ी कुछ कह सकता हूँ। जब गवर्नमेंट का रहेगा तो मैं क्या कर सकता हूँ। गाँव से आके సో ఆయన ఏమంటాడంటే గవర్నమెంట్ పెద్ద ఇష్యూలు చేసేస్తుంది, పెద్ద ఇష్యూలు చేసేసి ఇస్తారు. గవర్నమెంట్ పెద్ద ఇష్యూలు చేసేసి అది ఇచ్చేస్తున్నారు 95,000 కోట్లకి. కానీ మామూలు ప్రజలంతా ఈ ఏరియాలో ఉంటాం, మాకు ఎలాగవుతుంది బిజినెస్ मुझे लगता है అని ఆయన చెప్తున్నాడు.
మనం పాలిటిక్స్లోకి దూరట్లేదు. ఏం జరుగుతుందో ఏం చూపిస్తున్నా అది మాత్రం మీకు చూపిస్తున్నా అంతే. అందరూ నన్ను ఏదురా బాబు ఏదో వింతగా చూస్తున్నారు. ఇక్కడ కొడేస్తారా ఏంటి? నన్ను కొడేస్తే చూద్దాం. కొడేస్తే మా ప్రెసిడెంట్కి మెసేజ్ పంపిస్తా, సెక్యూరిటీ పంపిస్తా. ఊరికే మీకు గెలకడానికి చెప్తున్నా ఈ మాట. సో భాయ్ ఆఫ్ ధారావి రైట్? हाँ भाई ऑफ धारावी. नहीं भाई अब जरा नहीं भाई, अयूब सईद नाम है. जैसे माइम में अभी धंधा होता था स्टेशन के पास में, तो मैंने महावीर के बुर्का पहन के धंधा करती थी. स्टेशन से लड़की निकलती थी, हर कोई नशा करके बोलता था क्या तेरा रेट क्या So है, he's the protector of Dharavi. तेरा रेट क्या है. तो मैं उनको मार मार के भगा के वहाँ का धंधा मैंने बंद करवाया, जितने भी जन थे. Alright भाई. हाँ तो आज वहाँ पे धंधा मेरी वजह से बंद हुआ, माइम स्टेशन के सामने. क्योंकि Oh, क्या prostitution? माँ He stopped. He They were stopped. wearing abayas, Ah. and they were calling themselves Muslims, and in the Abaya. abaya they were doing all these Prostitution. And he made it stop. చూడండి ఆ మాహిం స్టేషన్ దగ్గర ప్రాస్టిట్యూషన్ జరుగుతుంటే ఈయన ఆపాడంట. अब अभी अभी मालूम पड़ा है मेरे को क्या गटर उस पार में भी कई धंधा बीच के ऊपर पे चालू है. अब मेरे को वहाँ पे भी ढूंढ रहा हूँ, मिलेंगे ना मैम. मार के वो बंद कराने का काम ही मेरा. क्यों? अपनी माँ बेटी बहन बेटियाँ बच्चे स्कूल के जा रहे हैं और तुम अपना धंधा कर रहे हो. సో మామూలు మాటలో చెప్పాలంటే లోకల్ డాన్ లాగా. नहीं डॉन नहीं, Don. मतलब कैसा He's a protector. Protector, He said protector. people, కింగ్ ఆఫ్ ధారావి, కింగ్ ఆఫ్ ధారావి అని చెప్తారు. ये अपना भाई है सर. ये दोस्त दोस्त अपने साथ के जब भी मेरे कोई काम रहता है तो सब मेरे आप आते लेके हैं. जाते हो. థ్యాంక్ యూ. Thank you Ayub bhai, thank you so much. థ్యాంక్ యూ అయ్యూ. Okay Ayub bhai, आप नंबर दे दो अपना. कहीं का भी रहेगा तो मेरे को बोलना, मैं आपके लिए कभी भी कोई भी एरिया कोई भी చెప్తాడు ఏం ప్రాబ్లం వచ్చినా ధారావిలో నేను చూసుకుంటాను అని చెప్తాడు. సరే మనం వచ్చామంటే ఎవడు మన ఆపుతాడు? ఎవరు చెప్పారు ఎవరు ఇప్పుడు వెళ్ళకు ధారావి అక్కడ రికార్డ్ చేస్తే అది చేసేస్తారు, చంపేస్తారు, కొట్టేస్తారు. అన్నీ ఎవడు కొట్టేస్తాడు చెప్పండి? ఎవడు కొట్టేస్తాడు? అందరు చూస్తున్నారు ఇక్కడ నన్నే, కానీ మనకు భయం లేదే. ఏ ఊరైనా పాకిస్తాన్లో కూడా ఆ స్లమ్ ఉంది కదా, లయారీకి వెళ్ళి చూపిస్తా మీకు. దురందర్ లయారీ నడిబొడ్డు చూపిస్తా. ఒరాంజీ స్లమ్ ఉంది కదా బిగ్గెస్ట్ది, అది చూపిస్తా. అందరూ హాయిలు చెప్తున్నారు. ఇది ధారావి. సో మళ్ళీ చెప్తున్నాను ఇంకోసారి, పైన పట్టాను లోన్లో పట్టాను పైన పెట్టాను, మీరు ఇంకోలా ఇంకోకండి, ఓన్లీ ట్రాఫిక్ కోసం. He's So so they- sweet. I mean, he He's a nice guy. literally wanted us to understand that what he really wants out of. He's saying that people are creating stories about us. That's what I'm not liking it. But no, Taslim, what I'm saying is, irrespective of whether they like or not, they have to vacate, no? Yes, but as long as they're protecting and they're showing people that there is a strength of them over here also, and that not anyone can walk or over there. So that's what he's saying, that yes, how much we can protect. We are doing it. సో ఇదిగోండి, ఇది ఈ కాంట్రవర్సీ మనకు అవసరం, కానీ గవర్నమెంట్ను ప్రజలు చూసుకుంటారు. మనం ఓన్లీ రిపోర్టింగ్ చూపిస్తున్నాం. ఇది ముంబై చూసారా, ఎవరెవరు ఏడుస్తారు ఆడండి ఈ వీడియో నేను చేసినందుకు. నాకైతే ఫరక్ పడదు. ఇవన్నీ ఈ లోపల బిజినెస్లు. లాస్ట్ టైం తీసిన ఆ ఏరియాకి ఎంత వెళ్ళడం లేదు, ఎందుకంటే నాకు లాస్ట్ టైం నిజంగా పట్టుకోలేకపోయిన వాసన. కానీ ఈసారి అనుకోకుండా మీకు వీడియోలో ముందర చూపించే కదా కాంట్రాస్ట్, అంత రిచ్ పార్ట్. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరగబోతుంది అనేది నాకు తెలియదు. సో గవర్నమెంట్ ఏమో మొత్తం ఖాళీ చేయబట్టుంది, ప్రజలు అంటున్నారు మేము ఎక్కడి నుంచి వెళ్ళాం, మా లైఫ్ స్టైల్ ఇది, మా జీవితం ఇది అని. సో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. బట్ యూ సేయింగ్ బై 2032 ఆల్ విల్ బి క్లియర్. 2032. Yes. 2032 కల్లా ఇదంతా ఖాళీ That's what అయిపోయి they've promised. ఇది సౌత్ ముంబైలో అయిపోతుంది. ఇప్పుడు బిజినెస్ ఏరియాలోకి వెళ్తాం. నాకు చాలామంది వార్నింగ్ ఇచ్చారు, ఇప్పుడు ధారావిలోకి ఎంటర్ అవ్వద్దు, ఇష్యూస్ వస్తాయి అని. నేను అన్నా ఏం ఇష్యూ వస్తుంది? మనం మూల పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ సుడాన్లోనే తిరిగేసాం. మన దేశంలో, మన భారత్లో నేను తిరగలేనా అని ఛాలెంజ్గా వచ్చేసా. సో ఈ వీడియో ఆల్రెడీ 34 నిమిషాలు అయిపోయింది. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ చూపిస్తా. ఒక ధారావిలోని మన తెలంగాణ నుంచి సెటిల్ అయిన ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లోకి పిలిచిన హోమ్ టూర్ చూపించారు. అవన్నీ చూడాలంటే నెక్స్ట్ వీడియో చూడాలి. ప్లస్ యాజ్ ఆల్వేస్ ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలీదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే డెఫినెట్గా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.